ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పాపం అందరూ కలిసి బ్రోని ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు? మీరు జాలి పడుతున్నారా? మంచిది. మరి మా అక్కని చూస్తే నాకెంత జాలేయాలి? కట్టుకున్న మొగుడికి కన్న కూతురు జాడ తెలుసు కానీ కన్న తల్లికి తెలియట్లేదు. చెప్పట్లేదంటే నాకెంత జాలిస్తుందో. చెప్పు తమ్మి. ఆలస్యం చేసే కొద్దీ నువ్వు ఆరాధించే వారి ఆయుష్ మీద దెబ్బ పడచ్చు విశాల్. ఆల్రెడీకి ఇలా గడ్డికాలం వస్తుందని అనుకోలేదు. గాయత్రి వదిన ఆచూకీ తెలుసుకోవాలని అందరికీ ఉంటుందండి. చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? విశాల్, ఏదైతే అదయింది, చెప్పేసి. చెప్తాను. నేను కన్న కూతురు ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. ఇక్కడంటే ఈ ఇంట్లోనే ఉంది. ఎవరు? గాయత్రియా? త్వరగా చెప్పుతామే. అంబా శివశంబా. డమ్మో డమ్మా. ఏహే ఆపండి. మధ్యలో మీ గోలేంటి? విష్, నువ్వు ఏం చెప్తున్నావో నీకైనా తెలుస్తుందా? ఇలా చెప్పేవంటాడు. నేను ఇచ్చలేదు. చిన్నపిల్లగా ఉండాల్సిన గాయత్రి పెద్దమ్మ ఇంత పెద్ద పిల్ల ఎలా అవుతుంది? అంటే బావగారు అబద్ధం చెప్పారు. అమ్మ నాన్న అని అన్నందుకు విశాలాక్షిని మీ కూతురులా చూస్తారు కానీ మీరైతే కనలేదు విశాల్. నేను నిజమే చెప్తున్నాను. ఈ విశాలాక్షి మీరు కన్న కూతురా? అవును. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.